జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని మంత్రి పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని, దీంతో ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కొల్లు పార్థసారథి గారు ఇక్కడికి వచ్చారు. అయితే ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్తాం, అంటే ప్రధానంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలను టీడీపీ రెఫరెండంగా తీసుకుందని మనం అనుకోవచ్చా? రిఫరెండం ఎట్లా అనుకుంటారండి? మేము గెలిచి 1 ఇయర్ అయింది, బ్రహ్మాండమైన పరిపాలన చేస్తా ఉన్నాము. బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. విజయావకాశాలు చాలా మెండుగా కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరకాల పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా, ఎందుకంటే నేను ఒక గ్రామంలోనే చూశాను, చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం కోసమే టీడీపీ ఓట్లను ఒక బూత్ నుంచి మరో బూత్కు మార్చిందని వైసీపీ ఆరోపణ చేస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? దాంట్లో వాస్తవం ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. అసలు దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు, ఎందుకంటే ఈరోజే వచ్చాను నేను. సో అటువంటి జరిగి ఉండదని, ఏదైనా సరే ఓటర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ చూసుకుంటూ ఉంటుంది. మరి అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ ముందు దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు కాబట్టి దాని మీద పూర్తి అవగాహన నాకు లేదు. సార్, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా పులివెందుల్లో ఒక్కసారి కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన దాఖలాలు. అయితే ఈసారి మాత్రం చాలా గట్టి పోటీ ఇస్తుంది. అయితే గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నాయి? గట్టి పోటీ ఇస్తుందంటే కారణం ఏమిటంటే, గత 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు, ఈ ఒక్క సంవత్సరంలో ఆ ఇబ్బందులకి పరిష్కారం కానివ్వండి, లేదు వారికి జరుగుతున్న సంక్షేమం కానివ్వండి, వారి భవిష్యత్తుకి ఒక ఆసరా, ఒక గ్యారంటీ ఏదైతే కనబడుతుందో దాని పట్ల పోటీగా ఉంది. విజయం కూడా సాధిస్తామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే కొన్ని వందల మందిని కలిశాను, నేను వారందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం లభించలేదు. గత ప్రభుత్వంలో చెరువులు నింపడానికి కావాల్సిన నీరు కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి కానివ్వండి, పండించిన పంటలకు సంబంధించి మార్కెటింగ్కి అవసరాలకు తీర్చడంలో కానీ గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి రైతులు బాగా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద పాజిటివ్ దృక్పథంతో పోటీ వచ్చింది, గెలుస్తాం కూడా అని చెప్పేసి నేను భావిస్తాను. సార్, మీరు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అదే వైఎస్ కుటుంబం ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీకి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? ఆధిపత్యం అనేది ప్రజాస్వామ్యంలో మనం చేసే మంచి పనులు, మనం చేసే వ్యవహారాలను బట్టి ఆధిపత్యం అనేది నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో. మరి ఇప్పుడైతే ఆ ఆధిపత్యం ఉన్నట్టేమీ కనపడతలేదు. పులివెందులంటే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ పులివెందులంటే ఒక బాధ్యత లేని పరిపాలన కానివ్వండి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, వాటన్నిటిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఇప్పుడు మరి ప్రజల్లో కనపడుతున్న పాజిటివ్ ఏదైతే కనపడుతుందో పాజిటివ్, ఇది దాని పట్ల ఆధిపత్యం ఉందని చెప్పేసి నేను భావించట్లేదు. సో పులివెందుల ఉప ఎన్నికల్లో తమకు మంచి ఆదరణ